ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్పై కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి సోమవారం తీర్పు వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు ఏప్రిల్ 20న రెగ్యులర్ బెయిల్పై వాదనలు జరగనున్నాయి. కవిత మధ్యంతర బెయిల్పై కోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈ సందర్భంగా ఈడీ కోర్టును కోరింది. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కీలక ఆధారాలను ఈడీ అధికారులు జడ్జికి సమర్పించారు. అప్రూవర్ గా మారిన వ్యక్తిని కవిత బెదిరించారని, వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చారని ఈడీ పేర్కొంది. లిక్కర్ స్కామ్ లో కవిత కీలక సూత్రధారని, తాము అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానం ఇవ్వలేదని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. 10 ఫోన్లలో డేటాను డిలీట్ చేసి తమకు ఇచ్చారని, 100 డిజిటల్ డివైజ్లను ధ్వంసం చేశారని, కుమారుడికి పరీక్షలున్నాయని బెయిల్ అడగటం మానవతా కోణంలోకి రాదని ఈడీ అధికారులు తమ వాదనలు వినిపించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సుమిత్ర, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన రెవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేసిన ఆ పిటిషన్ పైన దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. వీటి వాదనలో ఈడీకి సంబంధించిన న్యాయవాదులు ప్రధానంగా అనేక వాదనలు వినిపించారు. దినేష్ అరూర్ అప్రూవర్ మారాక అన్ని విషయాలు కూడా చెప్పారని అరుణ్ రామచంద్ర పిల్లై దాదాపు 9 స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే ఒక స్టేట్మెంట్ ను కవిత బెదిరించిన, అందుకే ఆయన దాంట్లో దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా ఒక స్టేట్మెంట్ దాఖలు చేశారని, ఈ సమయంలో కేసు కీలక దశలో ఉంది. ఇలాంటి సమయంలో కనుక కవితకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను బెదిరించడంతో పాటు డిజిటల్ ఆధారాలను కూడా ధ్వంసం చేసే ప్రమాదం ఉందని కూడా కోర్టు ముందు ఈడీ అనేక వాదనలు వినిపించింది. ఇప్పటికే ఈ కేసులో అనేక అంశాలను నిర్ణయించింది. దాదాపు కవితకు 33% ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన 33% వాటా ఉంది. లిక్కర్ స్కామ్ లో కవితకు ఎట్టి పరిస్థితుల్లో కూడా కవితకు బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టు ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా కవితకు బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టు ముందు వాదనలు వినిపించారు. మరోవైపు అప్రూవర్గా మారిన వ్యక్తిని కూడా కవిత బెదిరించారని, సాక్ష్యం చెప్పొద్దంటూ కూడా అనేక ప్రలోభాలకు గురి చేశారన్న అంశాన్ని కూడా కోర్టు ముందు చెప్పారు. ఇక కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను జడ్జి ముందు ఈడీ అధికారులు వెల్లడించడం జరిగింది. ఒక క్లూ ఉంది, ఒక కీలకమైన ఆధారం ఉంది, అది కోర్టు ముందు మేము పెట్టలేము, కేవలం జడ్జికి మాత్రమే చూపిస్తామని కూడా ఈడీ తరపు న్యాయవాది కేవలం జడ్జికు ఒక ఫైల్లో సేకరించిన ఆధారాలను కూడా చూపించిన సుదీర్ఘంగా దీనిపైన వాదనలు కొనసాగి అభిషేక్ మను సింఘ్వి సైతం కూడా కవిత తరపున వాదనలు వినిపించారు. ప్రస్తుతానికైతే తీర్పు రిజర్వ్ చేసి పెట్టారు. ఇక సోమవారం ఉదయం 10:30కు మధ్యంతర బెయిల్ పైన కోర్టు తీర్పు ఇవ్వబోతుంది. ఇక రెగ్యులర్ బెయిల్ పైన ఏప్రిల్ 20వ తేదీన వాదనలు కొనసాగబోతున్నాయి. ఈలోగా 8వ తేదీన అంటే సోమవారం 8వ తేదీన 10:30కు రిజర్వ్ చేసిన తీర్పును వెల్లడించిన నేపథ్యంలో ఒకవేళ తీర్పు కవితకు అనుకూలంగా ఇస్తారా, లేదంటే కవితకు బెయిల్ నిరాకరిస్తూ కోర్టు తీర్పిస్తుందనే చూడాల్సి ఉంటుంది. మరోవైపు 9వ తేదీన రెగ్యులర్గా కవిత జ్యుడిషియల్ రిమాండ్ కూడా 9వ తేదీ ఉదయానికి ముగియబోతుంది. ఆమెను 9వ తేదీ ఉదయమే కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. 2 కేసులు మొత్తం ఉన్నాయి. ఒకటి ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ముగుస్తుంది, మరోవైపు కోర్టు తీర్పు రిజర్వ్ చేసి 8వ తేదీన పెట్టారు. రెగ్యులర్ బెయిల్ పైన ఏప్రిల్ 20వ తేదీన విచారణ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కవితకు ఈడీ అధికారులు ఒకటే వాదన వినిపించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమెకు బెయిల్ మంజూరు చేయొద్దు, అనేక ఫోరెన్సిక్ డేటా ల్యాబ్ ద్వారా కూడా అనేక అంశాలను సేకరించాము, ఫోన్లో దాదాపు 10 ఫోన్లను సీజ్ చేస్తే అందులో 4 ఫోన్లలో డేటాను ఇప్పటికే డిలీట్ చేశారు, ఎక్కడ కూడా డేటా దొరకకుండా ప్రయత్నం చేశారని కూడా కవిత పాత్రపై దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఆమెకి సమయంలో బెయిల్ మంజూరు చేయడం మంచిది కాదు. ఆమె లిక్కర్ కేసులో 33% ఇప్పటికే ఆమె వాటా తీసుకుంది. సమీర్ మహేంద్రతో కలిసి ఆమె బిజినెస్ కూడా నేర్పించింది. మొత్తం దాదాపు సౌత్ లాబీలో 100 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి వారు ముప్పజెప్పారు అనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆ డబ్బుల ద్వారానే లావాదేవీలు కూడా నడిపారనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇక ఫోన్లో సమాచారాన్ని డేటాను మొత్తం కూడా డిలీట్ చేశారు. ఆ డిలీట్కి సంబంధించిన డేటాను రిట్రీట్ చేసేందుకు ఇప్పటికే మేము ఫోరెన్సిక్కు సంప్రదించాము. ఆధారాలు కూడా
అన్ని ధ్వంసం చేశారు. ఈ కేసులో డిజిటల్ ఎవిడెన్స్ను వివిధ ఫోన్ల నుంచి కూడా సేకరించామని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా ఈరోజు ఈడీ వాదనలో ప్రధానంగా బుచ్చిబాబు, గతంలో కవిత సీఏగా పనిచేసిన బుచ్చిబాబు నుంచి ఆయన ఫోన్ నుంచి ఒక డేటాని రికవరీ చేసాము. మొత్తం లిక్కర్ స్కామ్కు సంబంధించిన డేటాకు సంబంధించిన ఒక రిపోర్ట్ సైతం కూడా అతని ఫోన్లో కనుగొన్నాము. ఆ రిపోర్ట్ను సైతం కూడా మేము బయటికి తీసుకున్నాం అనే అంశాన్ని కూడా కోర్టు ముందు ఈడీ వాదనలు వినిపించింది. ఇక అభిషేక్ మను సింఘ్వి మాట్లాడుతూ పరీక్షలు ఉన్నాయి, ప్రస్తుతం తల్లి సంరక్షణలో కుమారుడు పరీక్షలు రాయాల్సి ఉంటుందనే అంశాన్ని కూడా కోర్టు ముందు అభిషేక్ మను సింఘ్వి వివరించిన సందర్భంలో ఈడీ జోక్యం చేసుకుని వెంటనే దాదాపు సగం పైగా కూడా ఇప్పటికే అబ్బాయికి పరీక్షలు అయిపోయాయి. ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం మంచిది కాదు, కుటుంబ సభ్యులు కూడా ఆయనకు తోడుగా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదన్న అంశాన్ని కూడా కోర్టు ముందుంచారు. అయితే రెండు అంశాలను ఇందులో పరిగణించవచ్చు. ఈడీ ప్రధానంగా తన వాదనలో ఒకటి ఆమెకి బెయిల్ మంజూరు చేయొద్దు, కవిత కీలకం ఈ కేసులో అని చెప్పారు. మరొకటి సాక్షులను బెదిరించడం కావచ్చు, సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం కావచ్చు. ఈ రెండు అంశాలను కూడా ప్రధానంగా అందులో పేర్కొన్నారు. ఇక సోమవారం ఉదయం 8వ తేదీన ఉదయం 10:30కు ఏం జరగబోతుందో కూడా అంతా కూడా కొంత ఉత్కంఠతో నెలకొంది. కవిత తరపు న్యాయవాదులు మాత్రం ఇదొక ఫేక్ కేసుగా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒక అక్రమ కేసు, ఈ కేసు నుంచి కవితకు బెయిల్ మంజూరు చేయాలి. అదేవిధంగా సంజయ్ సింగ్కి ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్లో ఉన్న అంశాలని కూడా అభిషేక్ మను సింఘ్వి కోర్టు ముందు ప్రస్తావించారు. ఇక ఉదయం 8వ తేదీన సోమవారం ఏం జరగబోతుందో కూడా కొంత ఆసక్తిగా నెలకొన్నది.